ఏదైతే నిన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు అయినాయో ప్రాజెక్టులు కానీ కంపెనీలు కానీ ఏదైతే కనుక వచ్చినాయో అన్ని జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లే వచ్చినాయి అంటూ గుడివాడ అమర్నాథ్ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇందులో చంద్రబాబుది పబ్లిసిటీ తప్పితే పాత్ర ఇసుమంత కూడా లేదు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని? అందరికి నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి తెచ్చాడని ఈ కోడిగుడ్డు మీద ఏకలు తీసుకునేవాడు, లేదా దావోదెళ్తే చలి పుట్టిద్ది నాకు -డిగ్రీలో ఉంటుందని చెప్పిన ఈ అమర్నాథ్ రెడ్డి మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి సొంటానా కొడుకులందరిని పెట్టుకొని 5 ఏళ్ళు గడిపాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. అమర్నాథ్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాం, అమర్నాథ్ రెడ్డి నీవే కనుక ఈ కంపెనీలు తెచ్చుంటే మరి మొన్న ఎందుకని 5 ఏళ్ళు ఎందుకు నువ్వు చేయలేకపోయావు? అదేమైనా బిజ్జీలు కాదు, ఈరోజు స్టార్ట్ చేశారు బిజ్జీ, 5 ఏళ్ళు అయింది, 6వ ఏడు వచ్చాడు. అట్లా రాజశేఖర రెడ్డి ఓపెన్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిజ్జీలు, అట్లానే జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు 2014 నుంచి 19 దాకా. అవి బిజ్జీలు కాదురా ఎదవా, అవి కంపెనీలు. కంపెనీలతో పాటు జాబ్ సోర్సు ఇచ్చే యువత కోసం చేసిన ఒక ఇది. అదే నువ్వు ఎందుకు చేయలేదు? మరి మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు అంటే మీరు ఏమైనా డబ్బుల కోసం ఆగారా? లేదా ఈ ఒక్కడన్నా వచ్చాడరా బాబు నీ 5 ఏళ్ల కాలంలో నువ్వు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి, చర్చికి రా, మా పట్టాభి వస్తాడు, చర్చికి రా ముండా, నువ్వు ముందు చర్చికి రా, నువ్వు అవన్నా కలిసి ఇప్పుడు వచ్చిన కంపెనీలో మైక్రోసాఫ్ట్ కానీ, రేపొద్దున మైక్రోసాఫ్ట్ వస్తుంది, తర్వాత ఎనీ కంపెనీ మేము అనేది ఆ కంపెనీ, ఎందుకంటే 100 కంపెనీలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చాక 6 నెలల్లో సుమారు. నీకు మొన్న నువ్వు వచ్చి ఈ కంపెనీ పేర్లను తెలుసా నీకు అని అడుగుతున్నావు అమర్నాథ్ రెడ్డిని. ఇప్పుడు ఏదైతే పబ్లిసిటీయా, ఒరే జగన్ రెడ్డికి పరాకాష్ట, సాక్షిలో నిధులు లేకుండానే పబ్లిసిటీ, రైతు భరోసా అంటాడు రైతులకి, అది పబ్లిసిటీ. పీకురా బాబు మీరు, జగన్ రెడ్డి పబ్లిసిటీకి పరాకాష్ట, అది నువ్వు చెప్పాలి. చెప్తున్నా అమర్నాథ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే నువ్వు జగన్మోహన్ రెడ్డి కృషి వల్లే నిజమే నువ్వు చెప్పింది, ఇది ఒక్కటే నిజం. జగన్మోహన్ రెడ్డి కృషి వల్లే రాష్ట్రం అతలాకుతలం అయింది, అధోగతి పాలైంది, లక్షల కోట్లు అప్పులు చేసావు, రాష్ట్రాన్ని దిక్కులేని చేస్తాం, రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం చేశాడుగా, అది మరి జగన్మోహన్ రెడ్డి కృషిగా. రాష్ట్రాన్ని ఇస్తారా, అదేంటి దాన్ని ఏమంటారంటే చెప్పుకోలేము అసలు, మన రాష్ట్రం గురించి మనమే చెప్పుకోవాలంటే బాధేస్తుంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడని చెప్పాడు ఈ అమర్నాథ్ రెడ్డి గారు. అమర్నాథ్ రెడ్డిని కూడా అడుగుతున్నాం, ఇలాంటి ప్రాలాపనలో ఇలాంటి పిచ్చి పిచ్చి వాగులు అసత్యాలు ప్రచారం చేస్తే చెప్పు తెగిద్దని మళ్ళీ ఒకసారి చెబుతున్నాం ఈ అమర్నాథ్ రెడ్డి గారికి. అంటే ఇక్కడ మొన్న లోకేష్ గారు మాట్లాడుతూ ఏదైతే కనుక వ్యాపారాలు పెట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాడు అని హామీ ఇస్తే మాకు పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి వ్యాపారస్తు వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ మాకు అని చెప్పి ఏదైతే లోకేష్ గారు చెప్పారో అది నిజమే అనుకోవాలా, లేదంటే గనక కూటమి ప్రభుత్వాన్ని గొప్పగా ప్రమోట్ చేసుకోవడానికి చెప్పారు అనుకోవచ్చు అంటారా? ఒకవేళ గనక వ్యాపార వర్గాలు అలా అడిగినాయి అంటే గనక ఎందుకు అడిగి ఉంటాయి అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మేమేమంటున్నాం, ఒక గుంటూరులోనే ఒక బజార్ ఉందనుకుందాం, ఆ బజార్లో పెద్ద రౌడీ షీటర్ ఉన్నాడు అనుకున్నాం, లేదా అక్కడంతా రాజకీయాలు చేస్తూ ఉంటే లాడ్జీలు అదే ఏదో ఒకటి ఆ రోడ్లో జరుగుతూ ఉంటే ఎవడన్నా రెంట్కే రాడు, వస్తాడు ఎక్కడన్నా, అరే ముందు వాడిని ఖాళీ చేయించండి మేము రెంట్కి వస్తాము అనే మాట్లాడుతూ. అలానే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో ఏం చేసి వచ్చాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పథకాలు తెస్తేనో, లేదా జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రాన్ని వదిలి పారిపోయారు లుల్లు గ్రూప్ కానీ. మేము అడుగుతున్నాం, ఎవడైనా అసలు పేర్లు అనవసరం, ఈ 100 కంపెనీలు వెళ్ళిపోయినాయి జగన్మోహన్ రెడ్డితో భయంతో. 2019, 2014, 19 మధ్యలో ఎంఓయూలు జరిగినాయి అన్నీ కూడా, ఒక్క ఎంఓయూ అన్నా ఉందా? కియా పరిశ్రమ ఒక్కటి, అది కూడా ఈ జగన్ రెడ్డి ఏం చేయలేడు కాబట్టి వాళ్ళు బెదిరించిన, అది పెద్ద కంపెనీ కాబట్టి అది ఉంది, లేదా కియా పెద్ద పరిశ్రమ ఇంకో అయ్యేది, ఇతని వల్లే కదా ఆగిపోయింది. మేము అడుగుతున్నాం, లోకేష్ బాబు అన్న దాంట్లో ఏమన్నా తప్పు ఉందా? మేము అడుగుతున్నాం. వ్యాపారస్తులు కూడా అడిగేదానికి ధర్మం ఉంది, ఎందుకంటే ఇట్లా చండాలుడు ఒక ఛాన్స్ అని మొన్న వచ్చాడు, పట్టుమని 6 నెలలు కాలేదు, మొత్తం మనం పథకాలు చేసి రాష్ట్రాన్ని గాడిలో పెడతానికి ముందు రాష్ట్రానికి రాజధాని కట్టుకుందామని తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఈ అసమర్థుడు జగన్ రెడ్డి ఎక్కడ? మరి జగన్ రెడ్డి వస్తే ఎవరికైనా భయం ఉంటుంది, మళ్ళీ వస్తాడేమో, మాయమాటలు చెబుతాడేమో. ఇప్పుడు పింక్ డైమండ్ లేదు, అయినా అబద్ధాలు చెబుతాడు, 3 రాజధానులు కడతానన్నాడు, అబద్ధాలు చెబుతాడు, రాష్ట్ర ప్రజలకి రోజు భిక్ష వేసినట్టేయటం, వాళ్ళ ఓట్లు దండుకోవటం. మేము భిక్షమని ఎందుకు అంటున్నామంటే పనికి మళ్ళీ చేయాలనుకున్నాడు రాష్ట్రాన్ని,
ఏమన్నా పోనీ ఏమన్నా ఉద్ధరించాడా? వాళ్ళ ఇంట్లో 5గురు ఉంటే 2 పెన్షన్లు వస్తే సరిపోద్దా? 5,000 వస్తే సరిపోద్దా నెలకి? వాడు చదువుకొని జాబ్ చేసి వాడు 1 లక్ష రూపాయలు శాలరీ తెస్తే ఇంటింటి వారికి సంవత్సరానికి 12 లక్షలు వస్తాయి. అందులో అమ్మాయి అబ్బాయి ఇద్దరు చదువుకుంటే చదివించాలా? వాళ్ళకి ఉపాధి హామీ కల్పించాలా? ఏమీ లేకుండా నేను అది ఇచ్చాను ఇది ఇచ్చానని చెప్పుకునే జగన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమోనని ప్రజలే కాదు, ఈ దొంగ మాటలు చెప్పి ఏడొస్తాడని వ్యాపారస్తులు అన్నమాట నిజమే అనుకుంటారు కూడా ఇది. అందుకని జగన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. బాబు నేను రాజకీయాలు పనిచేయను, మగవాడైతే మేము చదువుతున్నాం, రాష్ట్ర శ్రేయస్ కోరుకునే జగన్మోహన్ రెడ్డి అయితే నేనేం చేయలేకపోయాను, మీరు రండి పెట్టుబడులారు, మీకేం ఇబ్బంది లేదు, నేను ఓట్లు కూడా అడగనని చెప్పాల్సిన దుస్థితి ఈ జగన్ రెడ్డికి ఉంది ఇప్పుడు. అంతే తప్పితే నేనేదో చేస్తాను ఉత్తరిస్తాను అబద్ధాలు చెప్పుకొని వస్తాడు కాబట్టి లోకేష్ బాబుని వ్యాపారస్తులు అడిగితే అది చెప్పారు. కానీ మేము వ్యాపారస్తులకు కూడా చెబుతున్నాం అందరికీ, ఈ నరరూప రాక్షసుడు ఈ జగన్ రెడ్డి వచ్చేది లేదు సచ్చేది లేదు, రాష్ట్రంలో వీడిని తిరగనివని గంటాపద. మేము ఇంట్లో పదజాలు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అది తీసుకొని కొట్టండి ఇది తీసుకొని కొట్టండి అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వికటాసం చేశాడు. ఇప్పుడు మేము అనలేమా? జగన్ రెడ్డిని తిట్టలేమా? జగన్ రెడ్డి గురించి మాట్లాడలేవా? అయినా మాకు ఒక సంస్కారం ఉంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ నీతి నియమాలు ఉన్నాయి కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డిని ఇంకా అలాంటి దోషాలు ఏమి చేయకుండా మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అని కూడా మేము చెప్తూ అబద్ధాలు చెప్పొద్దు. వ్యాపారస్తులకు కూడా పిలిపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రభుత్వం మీకు అన్ని విధాల ఆదుకుంటుంది, రాష్ట్రంలో పరుగులు పెడుతుంది, యువతకి ఉపాధి కల్పిస్తారు ఈ కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది జనవరి చివరి వారం నుంచి సినిమా మారుతుంది, నేను జనాల్లోకి వస్తున్నా అంటూ మరి వాళ్ళ క్యాడర్ను ఉత్తేజపరచడానికి ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి రావద్దని ఎవరు చెప్పారు? మన లోకేష్ బాబు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి రావాలి. హెలికాప్టర్ 10 కిలోమీటర్లు పట్టుమని ఉంటే హెలికాప్టర్లో పోయాడు ఈ జగన్ రెడ్డి. ఇప్పుడు రోడ్ల మీద వెళ్ళొచ్చు, నీకు రోడ్ల మీద వెళ్తే నడువుల నొప్పులు రావు, గుంటలు రోడ్డులు లేవు, బంగారంలాగా నువ్వు తిరిగి రాష్ట్ర ప్రజలకి నువ్వు చేసిన అన్యాయాలు నిన్ను ఎట్టుకుని మేమేం చేసే పని లేదు, రాష్ట్ర ప్రజలు చీ అని తిడుతున్నారు, నీ పక్కన నాయకులే పరారయ్యారు, నువ్వు చేసిన చేష్టలు నువ్వు చేసిన దుర్మార్గాలు. సంక్రాంతికి తర్వాత వస్తాను జగన్మోహన్ రెడ్డి వెల్కమ్ చెప్తున్నావు. ఎందుకు చెప్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ల పరదాల పాటు నడిచాడు, పక్కనోడికి తెలియదు, తాడేపల్లి ప్రదేశంలో ఒక రాజులాగా ఒక నియంతలాగా ఆ రోజు తొగ్లక్ గారు ఎలా అయితే చేశారు మనం చూడాల, పేపర్లో అది చదువుకోవడం తప్పితే. ఈ తొగ్లక్ పరాకాష్ట ఇతను ఆ 60వ పులి కేసో 101వ పులి కేసో ఈ జగన్ రెడ్డి. ఇప్పటికైనా సరే జనాలకి కొంచెం ఇతను హైటు ఎంత ఉంటాడని కూడా మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డిని రోడ్ల మీద తిరుగుతుంటే ఏదో అక్కడ కూర్చొని 40,000-50,000 రూపాయలు చెప్పులు వేసుకొని ఆ ప్యాలెస్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బయటికి రాలా. మేము స్వాగతిస్తున్నాం, జగన్ రెడ్డి బయటికి రావాలి, జనాలు అతన్ని తరివి కొట్టాలని కోరుకుంటూ సంక్రాంతి సందర్భంగా రాష్ట్రం శశిశ్యామలంలో నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, మన ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక మరి ఈ మధ్యకాలంలో ఒక నివేదిక ఆధారంగా రిచెస్ట్ సీఎం ఆఫ్ ఇండియా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తే 2 ఎకరాల ఆసామి 1000 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు అంటూ వైసీపీ నాయకులు ముఖ్యంగా రోజా కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడాలంటారు? ఈ రోజాకి సిగ్గు శరం ఇంకా పుట్టల, దీనికి ఆ సిగ్గు రాదు. దీన్ని అని ఎందుకన్నా ఆడవాళ్ళు అనాలని కాదు, మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి పాడు లేదు. ఇదే గనక జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ పర్సన్. వీళ్ళయ్యా 2004లో ఎలక్షన్లకి ఇల్లు తాకట్టు పెట్టుకొని గతి లేక ఐటీలో డబ్బులు ఇచ్చారు. ఈ లక్షల కోట్లు యాడించి వచ్చినాయి. ఈ రోజా జగన్మోహన్ రెడ్డి నీతిమంతుడా? ఇతనికి ఏమన్నా అతీత శక్తులు ఏమన్నా ఉన్నాయా? అయినా జగన్మోహన్ రెడ్డి చేసుకుంది ఎవరిని? ఒక భారతీయ రెడ్డి వాళ్ళు అయ్యేవరు? ఒక డాక్టర్కి ఇచ్చినోడికే అంత ఆస్తి వస్తే నట సార్వభౌమ నట విఖ్యాత మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకి అన్నం పెట్టిన దేవుడు ఎంత ఆస్తి ఉంటుంది? వాళ్ళ అమ్మాయిని చేసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఆస్తి రావాలి తెలుసుకో. రోజా 2 ఎకరాలే. చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యాపారం చేయలే. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఆస్తులు, హెరిటేజ్లో వచ్చిన డబ్బులు కష్టపడి సంపాదించుకున్నాయి. నీలాగా
మీ నాయకుల్లాగా బొలోమని జనాలు నెత్తిన కొట్టి లిక్కర్ స్కామ్, మైనింగ్ స్కామ్, మొత్తు స్కామ్, గంజాయి స్కామ్, మొత్తం స్కాముల్లో మీ నాయకుడు సంపాదిస్తే ఈడీ నీ ఆస్తులు జప్తు చేసింది మీ నాయకుడిని. ముందు అది చెప్పు. నీకు గనక సిగ్గు శరం ఉండి నిజంగా నువ్వు రాజకీయ నాయకులు అయితే ముందు జగన్మోహన్ రెడ్డికి ఈ సంపాదన దీనివల్ల వచ్చింది. 2004 నుంచి ఇప్పుడు లక్షల కోట్లు, 45,000 సుమారు 45,000 కోట్లు ఈడీఏ జప్తు చేసింది. యాడ్ నుంచి వచ్చినాయి అమ్మా? చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు అల్లుడు, బరాబరు డబ్బులు ఉంటాయి. మీలాగా చెప్పెత్తుకున్న కుటుంబం నుంచి రాలా. 2 ఎకరాల రైతే కానీ ఆయన చేసుకున్న పెద్ద కుటుంబంలో చేసుకున్నారు కాబట్టి డబ్బులు వస్తాయమ్మా. రోజమ్మా ఇంకా నువ్వు ఆపకపోతే నీకు ఇక దబిడి దిబిడి సాంగ్ వచ్చింది మాది, ఇక నీకు దబిడి దిబిడే.